అందరికీ నమస్కారం. బాగున్నారా? నేను బాగున్నాను. ఆహ్, చాలా రోజుల నుంచి వీడియోలు చేయటం లేదు. గార్డెన్ లేదు కదా! అందుకని చేయటం లేదు. వింటర్ వచ్చేసింది కదా! కానీ ట్రావెల్‌లో కూడా ఉన్నాను కొంచెం. అందుకని చేయలేదు. ఆహ్, మొన్న ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియా ఆదివారం సాయంత్రం జరిగిన టెర్రరిస్టు యాక్టు, ఆ జూయిష్ కమ్యూనిటీ మీద జరిగిన హ్మ్, దారుణం అని బాధేసింది. నాకు న్యూయార్క్‌లో జూయిష్ ఫ్రెండ్స్ ఉన్నారనమాట. ఒకావిడ వాళ్ళ తె తెలిసిన వాళ్ళెవరోను ఒక పెద్దాయన పోయారనమాట. 85, 86 ఏళ్ల ఆయన. ఆయన ఫ్యూనరల్‌కెళ్ళొచ్చిన తర్వాత నాకు చెప్పిన ఆ ఫ్యూనరల్ మెమోరియల్‌లో ఒక వాళ్ళ కూతురు ఆ చనిపోయిన ఆయన కూతురు చెప్పిన విషయం తెలిస్తే నాకు అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో, బేసికల్లీ ఆయన పెద్దాయన అయిపోయారు, చనిపోయారు. ఆళ్ళ పిల్లలకి కూడా 62 ఏళ్ళు, 63 ఏళ్ళు, 65 కూడా ఉంటాయి. ముగ్గురు ఆడపిల్లలట ఆయనకి. ఆ 67 వచ్చినావిడ ఒక చిన్న కూతురు. అంటే ఆయనకి చిన్న కూతురు. ఆమెన్ వాళ్ళ తండ్రి గురించి చెప్పాలని నేను మాట్లాడిందనమాట ఫ్యూనరల్ మెమోరియల్‌లోను. ఆ అమ్మాయి చెప్పిన స్టోరీ నిజంగా ఎంత అనిపించిందంటే భలే అంటే డిసిప్లిను అండ్ ఇంట్లో వాల్యూస్ ఎలాగ ప్రాక్టీస్ చేయాలి, ఎలా చెప్పాలి పిల్లలకి కొట్టడం, తిట్టడం కాకుండా అనేది దీంట్లో తెలుస్తది. సో, ఆ అమ్మాయి చిన్న పిల్లగా ఉన్నప్పుడు అంటే 1960లో అనమాట. 60లు ఇంకా 70 కూడా పూర్తిగా వచ్చుండదు. 65, 60 ఆ టైంలో ముగ్గురు ఆడపిల్లల్ని, భార్యని వేసుకొని ఈయన 3:30 గంటలు, 4 గంటలు ఈ హానుకా పార్టీనో, పాసోవరో ఏదో ఉంటది కదా! వాళ్ళ ఫెస్టివల్‌కి వచ్చి కజిన్స్ దగ్గరికి న్యూయార్క్ నుంచి ఏరియా నుంచి పెన్సిల్వేనియా దగ్గరికి ఎళ్తున్నారట. అందరినీ ఆ స్టేషన్ వేగన్ అని ఉండేది అంతకుముందప్పుడు. దాంట్లో కూర్చోబెట్టుకొని ఎళ్తూను కొంచెం దూరంలో గ్యాస్ స్టేషన్‌లో ఆగి కొంచెం కొనుక్కొని గ్యాస్ ఎయించుకొని కార్‌లోను బయలుదేరుతుంటే గ్యాస్ స్టేషన్‌లో ఉన్నప్పుడు ఈ అమ్మాయి అడిగినట్టుంది. ఏంటి చూయింగ్ గమ్ కావాలి తీసుకుంటాను డాడీ అంటే, "వద్దు ఎందుకు చూయింగ్ గమ్‌లు అన్ని మంచివి కాదు. కూర్చో కార్‌లో కూర్చో" అని చెప్పి కార్‌లో కూర్చోబెట్టి తీసుకెళ్ళిపోయాడనమాట. కాసేపున్నాక ఒక అరగంట అలా అయ్యాక ఎనకాతల ఆహ్, హ్మ్, ముందు ఉన్న మిర్రర్ నుంచి చూస్తే ఎనకాతల పిల్లలు ఎలా ఉన్నారని, ఆ పిల్ల నములుతా ఉందిట ఏదోను. "ఏంటమ్మా ఏం నములుతున్నావు" అంటే చూయింగ్ గమ్ము. ఎక్కడి నుంచి వచ్చిందంటే ఏదో ఫ్రెండ్ ఇచ్చింది. కానీ అతనికి అర్థమైపోయింది. నేను కొనను అంటే అమ్మాయి గబుక్కున తీసుకొనొచ్చి ఉంటది అని అతనికి అర్థమైపోయింది. అర్థమైపోయి ఆయనేమి అరవలేదు, తిట్టలేదు, కొట్టలేదు. మాట్లాడకుండా పెన్సిల్వేనియా తీసుకెళ్ళిపోయాడు. అక్కడికెళ్ళాక అందరూ కారు దిగుతుంటే, "అమ్మాయి నువ్వు ఎలైజానో ఏదో పేరు ఆలిస్ నువ్వేమో కార్‌లో ఉండాలి. కార్‌లో కూర్చో" ఏంటి ఇలా అంటున్నాను. సో, కిందకి దిగాక భార్య దగ్గరికెళ్ళి, "నాకు పనుంది. నేనిప్పుడే వస్తాను. ఆహ్, కొంచెం టైం పడతది. 2, 3 గంటల పైనే పడతది. ఆహ్, ఇంకా 3 గంటల పైనే పడతది. 4 గంటలు. మీరు లోనకెళ్ళండి. నాకు పనుందని" చెప్పి ఆయన భార్యకేదో చెప్పేసేసి కారేసుకొని వెనక్కి మళ్ళీ 2:30 గంటలు డ్రైవ్ చేసి, ఆ గ్యాస్ స్టేషన్‌కెళ్ళి, పిల్లని దింపి, ఆ పిల్ల చేత ఆ గ్యాస్ స్టేషన్ అతనికి సారీ చెప్పించి, అపాలజైజ్ చేసి, నేనెప్పుడు మళ్ళీ ఇలాంటి పనులు చెయ్యను అని చెప్పించి, అతనికి ఈ పిల్ల చేత అమ్మాయికి డబ్బులిప్పించి, అప్పుడు మళ్ళీ 3 గంటలు, 2:30 గంటల పైనే మళ్ళీ డ్రైవ్ చేసుకొనొచ్చాడంట. ఆహ్, అది ఆ అమ్మాయికి ఒక లెసన్ అనమాట. ఎప్పుడు గూడా తప్పు చేయకూడదు. అబద్ధం ఆడకూడదు. ఎవరి దగ్గర ఏది తీసుకోకూడదు. మనం కష్టపడి సంపాదించుకోవాలి. ఉన్న దాంట్లో తినాలి. లేకపోతే ఉండాలి అలాగా. అబద్ధం చెప్పకూడదు అని అమ్మాయికి లెసన్ అనమాట. ఈ విధంగా లెసన్స్ చెప్పిన తల్లిదండ్రులు మీకెవరైనా తెలిస్తే మీరు కామెంట్‌లో నాకు చెప్పండి. ఆహ్, ఆ అమ్మాయి ఆ తండ్రి చనిపోయినప్పుడు చెప్పిన విషయం నిజంగా మనసుకు హత్తుకుంది. వీళ్ళు జూయిష్ వాళ్ళు ఇలాగ పెంచుతారనమాట పిల్లల్ని. చాలా అకాడమిక్స్ ఇప్పుడు ఐన్‌స్టీన్ నుంచి చాలా మంది జూయిష్ వాళ్ళు చాలా సైన్స్‌లోనూ అన్నిట్లోనూ చాలా ముందుంటారు. నోబెల్ ప్రైజెస్ కూడా వాళ్ళకి అన్‌యూజువల్లీ ఎక్కువొస్తాయన్నమాట. ఇళ్ళల్లో చాలా స్ట్రిక్టు. చదువు దగ్గర మాత్రం వాళ్ళు డైరీ రాయిస్తారు. పిల్లల చేత రాయిస్తారండి.
రోజుకి ఎంతో కొంత రాయమని అది మళ్ళీ చదువుతారన్నమాట చిన్నప్పుడు. తర్వాత వాళ్ళు ప్రైవేట్‌గా రాసుకోవడం నేర్చుకుంటారు. ఆ డైరీ రాయటం అన్నది ఆహ్, చాలా ఇంపార్టెంట్ ఈ జూయిష్ ఫ్యామిలీస్‌లో. పిల్లల చేత తప్పులు, ఒప్పులు రాయిస్తారనమాట. మీకు ఈ విషయం నచ్చితే, నేను చెప్పే విషయాలు నచ్చితే తా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్‌కి. మంచి మంచి విషయాలు చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ మళ్ళీ సారి చూద్దాం. థ్యాంక్ యూ.